వెల్కమ్ టు మార్ట్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనం మాదాపూర్లో ఉన్న జే స్మైల్స్ డెంటల్ కేర్లో ఉన్నాం. మరి డెంటల్ ప్రాబ్లమ్స్తో చాలా మంది బాధపడుతున్నారా? మరి మీ డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జే స్మైల్స్ అండ్ జే బ్రూస్ డాక్టర్ జాహ్నవి MDS పీరియాడాంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీ. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. బాగున్నారా మ్యామ్? మేడం, ఫస్ట్లీ ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ గమ్ ప్రాబ్లమ్స్. అసలు ఈ గమ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? సో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిగురు నుంచి రక్తం రావడం. అసలు ఈ రక్తం ఎందుకు వస్తుంది? సో మనం గమ్ ప్రాబ్లమ్స్ వచ్చే ముందే ఈ ప్రాబ్లమ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం? సో చిగుర్లు నుంచి రక్తం రావడం అనేది ఇట్స్ అ సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ అంటే సంథింగ్ బ్యాక్టీరియల్ లోడ్ అక్కడ ఉంది అని చెప్పి. సో మనకి మెయిన్ రీజన్ ఆఫ్ బ్యాక్టీరియల్ లోడ్ ఏంటి? మనం బ్రషింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్నప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయో వాటికి బ్యాక్టీరియా వచ్చి అటాచ్ అవుతాయి. సో బ్యాక్టీరియా వచ్చి అటాచ్ అయిన తర్వాత మన సెలైవాలో, మన ఉమ్ములో vitamins, minerals, there are several other compounds which are present. సో వాటిలో కాల్షియం ఇలాంటి మినరల్స్ వచ్చి ఈ ఫుడ్ పార్టికల్ అండ్ బ్యాక్టీరియా ఈ రెండిటికి కలిపి వచ్చి అతుక్కుంటాయి. అలా అతుక్కున్నప్పుడు అది హార్డ్గా అయిపోతుంది. హార్డ్గా అయిన తర్వాత మీరు బ్రషింగ్ చేస్తే అది పోదు. సో ఇట్ విల్ రిక్వైర్ అ ప్రొఫెషనల్ క్లీనింగ్. చాలా వరకు మనకి ఆ అవేర్నెస్ అనేది ఉండదు. సో ఆ క్లీనింగ్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అని. సో ఆ ప్రాసెస్ డిలే అయినప్పుడు దెన్ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కిందకి ప్రోగ్రెస్ అవుతుంది, చిగుర్ల నుంచి బోన్కి వెళ్తుంది. అప్పుడు ఇంకా టూత్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ ప్రోగ్రెషన్ మీరు అడిగినట్టుగా అది రాకుండా మనం ఎలాగా కాపాడుకోవాలన్నప్పుడు మనకి బ్లీడింగ్ స్టేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిగురు నుంచి బ్లడ్ వస్తున్న స్టేజ్లోనే ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ని కలిసి మీరు క్లీనింగ్ అనేది చేసుకున్నాక, క్లీనింగ్ అనేది సొల్యూషన్ కాదు, అక్కడ మళ్ళీ బ్రషింగ్ మీరు అలవాటు చేసుకోవాలి. కరెక్ట్ టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ అనేది మీరు డాక్టర్ ద్వారా తెలుసుకొని అది ఫాలో అయినప్పుడు మీకు అది అక్కడి నుంచి సాల్వ్ అయిపోతుంది. అది ఎప్పుడైతే డిలే అవుతుందో డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మనం క్లీనింగ్ని నెగ్లెక్ట్ చేస్తాం ఎప్పుడు. సో దట్ విల్ ప్రోగ్రెస్ టు అ లేటర్ స్టేజ్ వేర్ దెర్ విల్ బి అ బోన్ లాస్, దేర్ బై టూత్ లాస్. అది జరగకుండా మనం ఈ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్లీడింగ్ అనే సమస్య మళ్ళీ క్లీన్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. అప్పుడు మనకి ఆ డౌట్ రావచ్చు ఇలాంటి కేసెస్లో ఎందుకు వస్తుందని. సో దేర్ ఆర్ అదర్ కాజెస్ ఆల్సో లైక్ ప్రెగ్నెన్సీ, హార్మోనల్ చేంజెస్ లైక్ ప్యూబర్టీ రీచ్ అయిన అమ్మాయిలు, ఇలా తర్వాత డ్యూరింగ్ పీరియడ్స్ ప్రెగ్నెన్సీ టైంలో రావటం, మెనోపాజ్ టైంలో డిఫరెంట్గా ఉండడం అది. సో ఇలాంటివన్నీ వేరే అదర్ కాజెస్ అనమాట. కొన్నిసార్లు ట్రామా, కొంతమంది టూత్ పిక్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళకి తెలియకుండానే అక్కడ దెబ్బ అనేది తగులుతుంది. సో దానివల్ల బ్లీడింగ్ అవుతుంది అనేది రియలైజేషన్ ఉండాలి. సో ఇలా ట్రామాటిక్ రీజన్ అవ్వచ్చు, లేదు ఇలా హార్మోనల్ ప్రెగ్నెన్సీ ఇలాంటి ఇష్యూస్, ఈ బ్లీడింగ్ రీజన్స్, ఇవి వేరే రీజన్స్. ఓకే, మరి ఈ గమ్ ప్రాబ్లమ్స్ సమస్యతో బాధపడిన వాళ్ళందరికీ మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? సో గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని పెరిడాంటల్ థెరపీ అంటారు. సో ఇది మనకి స్టేజ్ వైజ్ చేస్తాం. సో డ్యామేజ్ అన్నది ఎప్పుడు మనకి వన్ షాట్ జరగదు, ఒకేసారి జరగదు. అది గ్రాడ్యువల్గా ఎలా జరుగుతుందో ఈ కరెక్షన్ కూడా మనకి గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. ఓవర్ నైట్ కానీ ఇప్పుడే వెంటనే కొంతమంది అడుగుతుంటారు ఇలా వెంటనే మాకు అయిపోవాలి కరెక్షన్, అట్లా జరగదు. సో ఫ్యాక్చువల్గా అయితే ఇట్ విల్ బి స్టెప్ వైజ్ కరెక్షన్. సో ఆ ఫస్ట్ స్టెప్లో అనేది మనం బ్రషింగ్ టెక్నిక్ని కరెక్ట్ చేస్తాం పేషెంట్ది. ఏవైతే డిపాజిట్స్ బ్యాక్టీరియల్ లోడ్ ఉందో ప్రొఫెషనల్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అంటాం, స్కేలింగ్ అండ్ రూట్ ప్లేనింగ్ అంటాం ప్రొఫెషనల్ టర్మ్స్లో. కానీ మీకు అర్థం అవ్వాలంటే క్లీనింగ్ అని అంటాం సింపుల్గా. సో క్లీనింగ్ అనేది చేస్తాం ఇన్ ద ఫస్ట్ ఫేజ్. సో ఆ తర్వాత ట్రైనింగ్ చేస్తాం పేషెంట్ని. మనం క్లీనింగ్ చేయగానే సరిపోదు, ఇఫ్ దే ఆర్ నాట్ బ్రషింగ్ మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు అస్. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి వీ విల్ ట్రైన్ ద పేషెంట్ టు ఫాలో ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్. మనం ఏ మెథడ్ ఫాలో అవ్వాలి అనేది ఇలాంటి మోడల్ ఉంటుంది. సో ఆ మోడల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్కి బ్రషింగ్ ఎలాగా చేసుకోవాలని చెప్పి. సో రెగ్యులర్గా పేషెంట్ని చెక్ చేస్తాం, అది ఫాలో వాళ్ళకి పాపం వెంటనే రాదు, అది టెక్నిక్ సెన్సిటివ్ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా వస్తుంది. 1 or 2 సిట్టింగ్స్లో సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం వాళ్ళు నేర్చుకుంటారు ఎప్పటికైనా. సో వీడియోస్ ఉంటాయి, వీడియోస్ కూడా చూపించాలి. సో వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే బ్రెయిన్కి పర్సెప్షన్ ఎక్కువ ఉంటుంది. సో త్వరగా నేర్చుకుంటారు బ్రషింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే కరెక్ట్ అనే విధంగా. అలాగని హార్డ్గా చేసినా మళ్ళీ చిగుర్లు పైకి వెళ్ళిపోతాయి, అదొక ప్రాబ్లం. కొంతమంది ఎక్స్ట్రాగా దే టేక్ మోర్ ప్రెషర్, హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడటము,
ప్రతి 2 monthsకి బ్రష్ని మార్చుకుంటూ ఉండాలి. అది కూడా చాలా మందికి తెలియక హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రషెస్ని యూస్ చేయటం వల్ల అది మళ్ళీ ఒక కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఇవేవీ లేకుండా ప్రాపర్ ప్రొఫెషనల్గా you have to get trained under a dentist to follow how to brush and all that, and follow it regularly. ఇది ఫస్ట్ స్టెప్. మనకి ఇంకా కొంచెం డ్యామేజ్ ఎక్కువైన వాళ్ళకి సెకండ్ స్టేజ్లో మనం లేజర్ యూస్ చేసి డిస్ఇన్ఫెక్షన్ చేయటం కానీ యాంటీబయాటిక్స్ సిస్టమేటిక్గా కూడా రాసిస్తాం ఫర్ 7 days to 14 days. ఆ ఇన్ఫెక్షన్ అనేది సైమల్టేనియస్గా తగ్గుతూ పోతుంది. మనం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కూడా చేస్తూ ఉంటాం. ఈ రెండు జరుగుతూ ఉంటాయి. పెరిడాంటల్ ఫ్లాప్ సర్జరీ అంటాం. సో బ్లడ్ లెవెల్స్ అన్ని చెక్ చేసి అలాంటి పేషెంట్స్కి ఒక 1 hour పడుతుంది ఒక్కొక్క సిట్టింగ్. అంటే మనం అంతా ఒకేసారి చేయము, ఒక సెగ్మెంట్ వైజ్ వీ విల్ గో అనమాట. సో ఒక సెగ్మెంట్ అంటే లైక్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఐమ్ సేయింగ్ సెగ్మెంట్, కానీ ఒక సెక్షన్ ఆఫ్ ద టూత్ అనమాట. ఎక్స్రేస్ అన్ని తీసుకొని రూల్ అవుట్ చేసుకొని ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి ఏదైనా అడిషనల్గా బోన్ తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి బోన్ గ్రాఫ్టింగ్ చేస్తాం అడిషనల్గా. అంటే బోన్ని మనం బయట నుంచి పెడతాం. వాళ్ళ పేషెంట్ బ్లడ్నే తీసుకొని PRF అంటాం. PRF అని ఒక అది ప్లేట్లెట్ రిచ్ ఫైబర్ అంటాం. సో అది స్టెమ్ సెల్స్ కలిగి ఉంటుంది. అంటే లైక్ పేషెంట్ నుంచే బ్లడ్ తీసుకుంటాం కాబట్టి సో ఆ రీజనరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎంత డ్యామేజ్ జరిగినా పర్వాలేదు, లైక్ ఇట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అ గుడ్ లెవెల్ ఆఫ్ రీజనరేషన్. అంటే మళ్ళీ తిరిగి బోన్ని పొందటం, గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది గమ్ ప్రాబ్లమ్స్, మనం ఇంట్లో ఉన్న చిట్కాస్తో మనం చేసి అది తొలగించవచ్చు అంటారు. దానికి మీరేమంటారు మేడం? ఇంట్లో ఉన్న చిట్కాలు అంటే ఇప్పుడు మీకు నేను చెప్పాను, వన్స్ హార్డ్ అయిపోయాక ఆ డిపాజిట్ క్యాల్కులస్ ప్లాక్ నుండి, అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే మెత్తటి ఫుడ్ పార్టికల్ ఫస్ట్ అంటికిపోతుంది. అక్కడ మనం ఫ్లషింగ్ అదే వాటర్ రిన్సింగ్ ఇవన్నీ చేస్తే పోతుంది. కానీ ఎప్పుడైతే అది సెకండ్ స్టేజ్కి వెళ్తుందో అది వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదు. మనకు ఒక థియరీ ఉంటుంది, ప్లాక్ అది మినరలైజేషన్ ఆఫ్ ప్లాక్. అంటే ప్లాక్ సాఫ్ట్ డిపాజిట్ అనేది మనకు అది హార్డ్గా అయిపోతుంది ఆ మినరల్స్ అన్ని కలగటం వల్ల. సో అవి వాటితో కలిసిన తర్వాత అది హార్డ్ అయ్యాక మీరు అది బ్రషింగ్తోనూ దేనితోనూ చేసుకోలేరు. ఇంకా ఖచ్చితంగా డెంటల్ హెల్ప్ అదే డెంటిస్ట్ ద్వారా మీరు స్కేలింగ్ చేసుకుంటేనే అది పోతుంది. ఇంట్లో చిట్కాలంటే సో వన్స్ మీరు స్కేలింగ్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకున్నారు బ్రషింగ్ ఇలా చేసుకోవాలని, అప్పుడు మీరు గోరువెచ్చటి నీళ్ళు ఉప్పేసి పుక్కిలించుకోవడం, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం. అంటే డైలీ మనకి ఇప్పుడు ఇన్ జనరల్ పర్సన్ టు పర్సన్ వెయిట్ బట్టి వేరీ అవుతుంది వాటర్ ఎంత తాగాలనేది. కానీ మినిమం 3 to 4 liters అనేది ఎవరికైనా సరే మినిమం. వాటర్ తక్కువ తాగితే మౌత్ డ్రై అయిపోతుంది. డ్రై అయిన ఎన్వైరన్మెంట్లో బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఓకే, లైక్ ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఇటువంటి బ్రషే యూజ్ చేయాలి, ఇటువంటి పేస్టే యూజ్ చేయాలి అని అంటారు కదా. సో ఇప్పుడు ఇలా గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ కూడా వేరేగా ఉంటుంది కొంచెం. వాళ్ళకి మామూలుగా గమ్స్ మీదుగా దే కాంట్ గో అండ్ బ్రష్. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంకొకటి అడిగారు పేస్ట్. సో ఇప్పుడు కొంతమందికి ఇలా వైటనింగ్ టూత్ పేస్ట్లు, సో ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ ఆఫ్ దిస్, కానీ ప్రతి టూత్ పేస్ట్లో మనకి అబ్రేషన్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎక్సెసివ్ అబ్రేసివ్ ఏజెంట్స్ ఉన్నవి మనకి ఎనామిల్ లాస్ కలిగిస్తాయి. సో అవి చెక్ చేసుకొని తీసుకోవడం అనేది సజెస్టబుల్ ఎవరికైనా. అబ్రేసివ్ ఏజెంట్ తక్కువ ఉన్న టూత్ పేస్ట్లు తక్కువ హాని కలిగిస్తాయి. అది బేసిక్ టూత్ పేస్ట్, ఎనీథింగ్ బేసిక్ ఉంటే అది ఇనఫ్ ఫర్ గుడ్ ఓరల్ హైజీన్. ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? సో ఆల్రెడీ మనకి ఇలాగా ఫస్ట్ సైన్ ఏంటి, మనకి బ్లడ్ రావటం బ్రషింగ్ చేస్తున్నప్పుడు. సో అది మనం ఇండికేషన్గా తీసుకొని వీ హ్యావ్ టు కన్సల్ట్ అ డెంటిస్ట్. అదే ఫస్ట్ జాగ్రత్త ఎవరైనా తీసుకోగలిగింది. తర్వాత బ్రష్ చేస్తున్నప్పుడు మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ ఈజ్ మోర్ సజెస్టబుల్ టు నోటీస్ ఎనీ బ్లాక్ మార్క్స్ ఏమైనా వస్తున్నాయా, అదర్ దాన్ గమ్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఇష్యూస్ అవుతున్నాయా, బ్లీడ్ అవుతుందా, చిగుర్లు ఏమైనా కిందకు వస్తున్నాయా, ఈ అబ్జర్వేషన్ ఎవరైనా సరే ఇట్ ఇస్ సెల్ఫ్ కేర్. ఎవరిది వాళ్ళు సెల్ఫ్ కేరే తీసుకోగలరు ఇక్కడ. కానీ సైన్ వరకు చూసుకుంటే బ్లీడింగ్ ఈజ్ ద ఫస్ట్ ఇండికేటర్, యూ హ్యావ్ టు విజిట్ అ డెంటిస్ట్. ఇది మనకి వన్స్ యూ గో టు అ డెంటిస్ట్ అక్కడికి మనం ఆపకుండా ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. బ్రషింగ్ అండ్ వాటర్ కంటెంట్ లైక్ సెట్, డైట్లో కూడా సోడా రిలేటెడ్ షుగర్ స్టికీ ఫుడ్స్ తిన్నప్పుడు రిన్సింగ్ అనేది చేసుకొని బాగా బ్రషింగ్ ఫాలో అయితే ప్రివెన్షన్ ఇస్ పాసిబుల్.
మేడం నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండే మేడం, లైక్ క్యాజువల్గా పళ్ళు తెల్లగా అవ్వడానికి లైక్ పేస్ట్ మీద ఉప్పేస్ట్ చేస్తుంటారు, లైక్ బ్లీచింగ్ అలాంటివి వేస్ట్ చేస్తుంటారు కదా, సో అలా చేయడం వల్ల టీత్ ఏమైనా డ్యామేజ్ అవుతుందంటారా? అదే ఇప్పుడు మళ్ళీ అబ్రేషన్ ఏజెంట్, ఇప్పుడు సాల్ట్ గరుగ్గా ఉంటుందా, డైరెక్ట్ సాల్ట్ కంటెంట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ విచ్ ఇస్ రఫ్ విల్ బి డేంజరస్ టు ద టూత్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ నాట్ ఎక్సీడింగ్ దట్ లిమిట్. ఆ లిమిట్ మనం క్రాస్ చేయనంత వరకు ఇట్ ఇస్ ఫైన్. బ్లీచింగ్ ఇస్ నీడ్ లేకపోతే ఐ డోంట్ సజెస్ట్. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా బ్లీచింగ్ విల్ కాజ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనామల్ లాస్. ఎవరికైనా నీడ్ హెల్తీగా ఉన్నంత వరకు ఐ డోంట్ థింక్ వైట్నింగ్ ఇలాంటివి ఏమైనా నీడ్ ఉందని. ఓకే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్తో ఒకవేళ మీరు ఫేస్ చేస్తుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.